పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి మంగళవారం అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వం దాడులు చేసినట్లు వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నేడు తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్లోని బహల్పూర్లో 100 మందికి పైగా జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. అధికారుల ప్రకారం భారతదేశం లక్ష్యంగా చేసుకున్న 9 ప్రదేశాలు బహవల్పూర్లోని జేఎం ప్రధాన కార్యాలయం, మురెత్కేలోని లష్కర్-ఏ-తోయబా LET రెండూ పాకిస్తాన్ పంజాబ్లోనివే. తెల్లవారుజామున 1:44 ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనిక దాడులు నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఏ-తోయబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే లష్కర్-ఏ-తోయబా, జైష్-ఏ-మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై భారత్ సైన్యం విరుచుకుపడింది. పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. పాక్లోని 9 ఉగ్ర శిబిరాలను తుడిచిపెట్టామన్నారు. గత 30 ఏళ్లలో పాకిస్తాన్ ఉగ్ర మూకలకు సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ ఇస్తోందన్నారు. పాకిస్తాన్లోనూ POKలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయని వివరించారు. తాము మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించామని వెల్లడించారు. ఉగ్ర స్థావరాలపై దాడులు పాక్ పౌరులకు హాని కలగలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై భారత త్రివిధ దళాల అధికారులు స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంటుపై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గామ్ దాడి వరకు మొత్తం 350 మంది పౌరులు మృతి చెందారని చెప్పారు. అలాగే 600 మందికి పైగా సైనికులు మృతి చెందారన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు తెలియజేశారు. పహల్గామ్లో పౌరులను విచక్షణ రహితంగా కాల్చి చంపారని, ఈ దాడిలో 25 మంది భారతీయ పౌరులు, 1 నేపాలీ మృతి చెందారని చెప్పారు. పహల్గామ్ దాడి అత్యంత హేయమైనదని తెలియజేశారు. ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐరాస విఫలమైందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. TRF అనేది లష్కర్-ఏ-తోయబాకు ఒక ముసుగు వంటిదన్నారు. ఉగ్ర సంస్థల కోసమే TRF పనిచేస్తుందన్నారు. నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్రదాడులకు పాల్పడ్డ వారిని గుర్తించామని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోందని, ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని దుయ్యబట్టారు. భారత్పై రానున్న రోజుల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయన్నారు. ఉగ్ర సంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని తెలియజేశారు. పహల్గామ్ దాడిలో మరో కుట్ర కూడా ఉందని, కశ్మీర్తో పాటు దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని తెలియజేశారు. కశ్మీర్ను గతేడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పహల్గామ్ దాడితో ఇదంతా దెబ్బతీయాలని చూశారని చెప్పారు. అందుకే ఉగ్రవాదులకు సరైన రీతిలో బుద్ధి చెప్పామని వివరించారు. Good morning. Thank you all for joining this briefing. As you are all aware, on April 22, 2025, Pakistani and Pakistan-trained terrorists belonging to the Lashkar-e-Taiba carried out a savage attack on Indian tourists at Pahalgam in Jammu and Kashmir in India. They murdered 26 people, including 1 national of Nepal, causing the largest number of civilian casualties in a terrorist attack in India since the 26 November 2008 attacks in Mumbai. The attack in Pahalgam was marked by extreme barbarity, with the victims mostly killed with headshots from close range and in front of their families. Family members were deliberately traumatized through the manner of the killing, accompanied by the exhortation that they should take back the message. The attack was clearly driven by the objective of undermining
the normalcy returning to Jammu and Kashmir. In particular, it was designed to impact the mainstay of the economy, tourism, with a record 23 million tourists visiting the valley last year. The calculation, presumably, was that harming growth and development in the Union territory would help keep it backward and create fertile ground for continued cross-border terrorism from Pakistan. मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है। जैश ए मोहम्मद का मुख्यालय था। यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडोक्ट्रिनेशन का केंद्र भी था। शीर्ष आतंकी अक्सर यहाँ आते थे। मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है। धन्यवाद। जय हिंद। ఆపరేషన్ సింధూర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మేరా భారత్ మహాన్, జై హింద్ అని పలువురు ప్రముఖులు మద్దతు పలికారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారతదేశం మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసింది. పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. ఆపరేషన్ సింధూర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆపరేషన్ సింధూర్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. జై హింద్ అంటూ ఎక్స్లో ఏపీ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. జై హింద్కి సేన అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలియజేశారు. అమరావతిలో మరో 7 సంస్థలకు ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పురపాలక మంత్రి నారాయణ వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం ఆసుపత్రి మెడికల్ కాలేజీ కోసం అదనంగా మరో 6 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాస సముదాయాల వద్ద 1732 కోట్లతో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. గెజిటెడ్ అధికారుల నివాస భవనాలను 514 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వాటిలో అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం 194 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు సిఆర్డీఏ అనుమతి ఇచ్చిందన్నారు. 9 టవర్లలో నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, మౌలిక సదుపాయాలకు అనుమతి సైతం ఇచ్చిందని తెలియజేశారు. మంగళవారం జరిగిన సిఆర్డీఏ 47వ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు జీఓఎం కూడా సమావేశమై రాజధానిలో భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను మంత్రి పి నారాయణ వెల్లడించారు. 517 కోట్ల రూపాయలతో టెండర్లకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. మొత్తంగా 1732.31 కోట్ల రూపాయలకు అనుమతి ఇచ్చినట్లు తెలియజేశారు. అలాగే 190 ఎంఎల్డీల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు 568.57 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచామన్నారు. 15 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అందుకు 494 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఇక 3.5 కిలోమీటర్లు ఈ 3 రోడ్డు ఎలివేటెడ్ రోడ్డుకు సైతం అనుమతి ఇచ్చిందని ఆయన వివరించారు. ఈ 15, 13 రహదారులను జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. వీటిని 387 కోట్ల రూపాయలలో చేపట్టేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. జీఓఎంలోనూ వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కోట్లతో టెండర్ పిలిచారు. దానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ దానికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం 194.73 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు. ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండరు ఇచ్చారు. దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి. వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గజిటెడ్, నాన్ గజిటెడ్ తీసుకుంటే 4 ప్యాకేజీలు. 4 ప్యాకేజీలు కలిసి 1732.31 క్రోర్స్ 1732.31 క్రోర్స్తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 190 ఎంఎల్డీతో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి 560.57 కోట్లతో యాక్చువల్గా
టెండర్ ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాల్సిన సమయంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసి రోగి మృతికి కారణమైన 2 ప్రభుత్వ వైద్యులపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. 2022లో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి 2 వైద్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసి రోగి మృతికి కారణమైన 2 ప్రభుత్వ వైద్యులపై సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2022లో జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి 2 డాక్టర్లపై క్రమశిక్షణ చర్యల్ని చేపట్టాలని స్పష్టం చేశారు. దీని ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య రంగంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన వైద్య ఆరోగ్య మంత్రి శ్రీ సత్యకుమార్ 2 వైద్యులపై సమగ్ర విచారణ జరిపి తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం చక్రధర్ మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎస్ రాకేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాల్సిన సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక రోగికి శస్త్రచికిత్స చేశారు. కొన్ని రోజుల తర్వాత రోగి మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి మరణించాడని అతడి బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణకు సంబంధించి లిఖితపూర్వక వివరణ అందజేసిన వైద్యులు తాము మానవతా దృక్పథంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశామని, ఇందులో తమ వైపు నుండి ఎటువంటి తప్పు లేదని వివరణ ఇచ్చారు. అంతేకాక తాము ఈ చర్యకు క్షమాపణ కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ వైద్యుల హాజరు క్రమశిక్షణపై దృష్టి సారించిన మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వారి వివరణను తిరస్కరించి కఠిన చర్యలకు ఆదేశించారు. వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గజదొంగ గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడటం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో 14 ఏళ్ల తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డికి శిక్షను విధించడం హర్షించాల్సిన విషయమని అన్నారు. అలాగే జనార్దన్ రెడ్డి బళ్లారిని కేంద్రంగా చేసుకుని ఓబులాపురం మైనింగ్ మాఫియాగా పేరు పొంది ప్రతి ఒక్కరిని బెదిరించి వేల కోట్లు కొల్లగొట్టాడని చెప్పారు. దీనిపై 14 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చిందని, దీంతో మన న్యాయ వ్యవస్థలో తీర్పు రావడానికి ఎంత ఆలస్యం జరుగుతుందో తెలుస్తుందని అన్నారు. ఇప్పటికైనా శిక్ష పడిందని, కానీ అక్రమార్జనను ప్రభుత్వం రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ పేరుతో కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో వేల కోట్లు దోపిడీ చేశారని, ఈ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ తరపున డిమాండ్ చేస్తున్నామని రామకృష్ణ అన్నారు. వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గజ దొంగ గారి జనార్దన్ రెడ్డికి 14 ఏళ్ల తర్వాత అయినా సరే ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టులో శిక్ష పడడం అనేది హర్షదాయకము. అందరూ కూడా హర్షించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే బళ్ళారిని కేంద్రంగా చేసుకొని ఓబులాపురం మైనింగ్ మాఫియాగా పేరు పొంది మొత్తం అందరినీ బెదిరించి అధికారులను, రాజకీయ నాయకులను, అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ను ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. దానిపైన 14 ఏళ్ల తర్వాత ఇవాళ శిక్ష చెప్పారంటే మన న్యాయ వ్యవస్థ ఎంతటి ఆలస్యం జరుగుతూ ఉందో ఇందులో తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా సరే ఇప్పటికైనా సరే శిక్ష పడింది. కానీ ఏదైతే అక్రమార్జన ఉందో ఆ అక్రమ సంపదనంతా కూడా కాన్ఫిస్కేట్ చేయాలి ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అటు కర్ణాటక రాష్ట్రంలో, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా ఆయన విచ్చలవిడిగా కొల్లగొట్టాడు. కాబట్టి దీనిపైన ఇప్పుడు శిక్ష పడింది. ఆయన ఆస్తులు కాన్ఫిస్కేట్ చేయడం ద్వారా ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. ఎన్నో ఏళ్లుగా 22A నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి కలిగించి వాటిపై అనుభవదారులకు సర్వహక్కులు కల్పించామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి సర్కారు తోటలో ఉన్న సెక్షన్ 22Aలో నమోదైన భూములకు మినహాయింపు ఉత్తర్వులు విడుదల చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నేడు వారి భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి దాదాపు 340 మందికి పూర్తి హక్కులు కల్పించి అందుకు సంబంధించిన ఉత్తర్వులను వారికి అందించామన్నారు. 340 మంది బెనిఫిషియర్స్కి 22A నుంచి తప్పిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పార్క్స్ కానీ, టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా సబ్ డివిజన్ చేసి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళకి సపరేట్ గా ఒక సర్వే నెంబర్ ఈరోజు ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ప్రాంతంలో ఇంతమందికి ఈ రకమైనటువంటి ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం అనేది రాష్ట్రంలోనే ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం
మరొకసారి కలెక్టర్ గారికి అలాగే వారి సిబ్బంది అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన. ఎప్పుడు వచ్చినా వీళ్ళు ఈ సమస్య చెప్తా ఉండేవారు, మరి చెప్పినప్పుడల్లా ఖచ్చితంగా చేద్దాం అన్నాం. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసాం. అలాగే ఇంకా మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి, త్వరలోనే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. ఎక్కడ కూడా టెక్నికల్ ఇబ్బంది లేనివన్నీ కూడా ఇమ్మీడియట్ గా రీచ్ చేసి అందరు కూడా అందించడం కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రతి కేబినెట్ లో కూడా మేము ఈ రెవెన్యూ ఇష్యూస్ మీద డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు చాలా మంది గత ప్రభుత్వం చాలా జటిలం చేసేసింది. లాస్ట్ గవర్నమెంట్ లో అధికారుల దగ్గరికి ఎలాంటి భయపడిపోయాడు, ప్రజాప్రతినిధుల దగ్గరికి ఎలాంటి భయపడిపోయాడు, ఏదైనా వెళ్తే ఎక్కడ భూములు లాగేసుకుంటారని భయపడి ఇవాళ ప్రతిరోజు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. త్వరలోనే అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. ముఖ్యంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ఇంకా కొన్ని మా దృష్టిలో ఉన్నాయి, వాటి అన్నిటి కూడా పరిష్కారం చేసి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికోసం ముందుకెళ్తున్నాం. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వంశీ రిమాండ్ ముగియడంతో జిల్లా జైలు నుంచి వంశీని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. వంశీని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీకి ఈ నెల 13 వరకు రిమాండ్ను న్యాయస్థానం పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించారు. ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వంశీతో సహా మిగిలిన నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి తీసుకుని వచ్చి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపి రిమాండ్ గడువును న్యాయస్థానం పెంచింది. తనకు శ్వాసకోశ సమస్యలున్నాయని న్యాయమూర్తి దృష్టికి వంశీ తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి కావాలని కోరారు. ఆరోగ్య సమస్యలపై మెమో దాఖలు చేసుకోవాలని వంశీకి న్యాయస్థానం సూచించింది. గంట సేపు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు మౌఖికంగా అనుమతించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన నిందితులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. విచారణ అనంతరం తిరిగి జైలు అధికారులకు అప్పగించారు. మైనింగ్ కుంభకోణంలో గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే జగన్ కు పట్టడం ఖాయమని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ముందే గ్రహించిన జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకు యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రేట్లు పెంచారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పట్టాభి ఆరోపించారు. యాక్సిస్ ఎనర్జీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ జగన్ చేస్తున్న దుష్ప్రచారమంతా తన తప్పు కప్పిపుచ్చుకునేందుకేనని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరావు విమర్శించారు. ఆ సంస్థతో 2022 నవంబర్ 24న జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, దాని ప్రకారం 2022, 23, 24 సంవత్సరాలకు యూనిట్కు 5.12 రూపాయల చొప్పున చెల్లించేందుకు అంగీకరించిందని తెలియజేశారు. ఆ ధరను 4.60 రూపాయలకు తగ్గిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అదే యాక్సిస్ ఎనర్జీతో ఒప్పందం చేసుకుంటే జగన్ ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. తాజా ఒప్పందం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 2,720 కోట్ల రూపాయలు ఆదా చేశామన్నారు. జగన్ హయాంలో సెకీతో 2.49 రూపాయలకు ఒప్పందం చేసుకున్నట్లు ఆయన రోతాపత్రికలో బుకాయిస్తున్నారని, కానీ ఆ ఒప్పందానికి యాక్సిస్ ఎనర్జీతో చేసుకున్న ఒప్పందానికి ఉన్న తేడాను చెప్పకుండా ఎందుకు దాస్తున్నారని నిలదీశారు. సెకీ విషయంలో వారు నిర్దేశిత సమయంలో ఇచ్చినప్పుడే మనం విద్యుత్ తీసుకోవాలని, కానీ యాక్సిస్ ఎనర్జీ మన డిమాండ్ను బట్టి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ఇది యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఈ సబ్జెక్ట్ లో వాళ్ళు చేసింది ఏంటి, మేము చేసింది ఏంటి, వాళ్ళు ₹5.12 ఏదైతే ఒప్పందం చేసుకున్నారో దానిని మేము తగ్గించి ఏ రకంగా రాష్ట్ర ఖజానాకు ఆదా చేశామన్నది ఇవాళ చాలా స్పష్టంగా నేను వివరించా. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పెద్ద కుంభకోణం అంటా ఉన్నారు. మరి ₹5.12 వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏకి సమాధానం చెప్పమనండి. ఇవాళ డాక్యుమెంట్లు బయట పెట్టాం కదా, కాదని చెప్పమనండి. మేము ₹5.12 చేసుకోలేదు అని చెప్పమనండి. లేదు, చెప్పే పరిస్థితి ఉండదు. అదే విధంగా వాళ్ళు లేవనెత్తున్నటువంటి అంశం మీద కూడా ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా పరిశీలన చేస్తోంది. గతంలో సెకీ దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి దాని మీద కూడా అనేక లీగల్ ఆప్షన్స్ మేము పరిశీలన చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా మా ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఎప్పుడు కూడా రాష్ట్రం పైన భారం పడకుండా పరిపాలన చేయటమే మాకు తెలుసు. యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో కూడా ఆ రకంగానే మేము వ్యవహరించాం. మిగతా ఏ అగ్రిమెంట్ విషయంగా అయినా సరే అదే రకమైనటువంటి పందాలు ముందుకెళ్తాం. ఒక లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఒక ఓబులాపురం మైనింగ్స్, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా ఇదే రకమైనటువంటి స్ట్రాటజీ. ఎప్పుడైతే వాళ్ళు డిఫెన్స్ లో పడిపోతారో, ఎప్పుడైతే వాళ్ళు గుక్క తిప్పుకోలేనటువంటి పరిస్థితి వస్తుందో ముందుగానే ఓ బకెట్ వేస్తారు. దీని మీద ఫోకస్ ఉండదు, దాన్ని గడుక్కుంటూ ఉంటారని చెప్పి. ఇది ప్రజలు కూడా
మనం అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి. కాబట్టి మీరు అన్నది కూడా వాస్తవం. ఇప్పుడు తెలిసి వాళ్ళ జడ్జిమెంట్ వస్తుందని ముందే చెప్తారు కదా, ఫైనల్ జడ్జిమెంట్ అండ్ సో డేట్. కాబట్టి ఒక వారం ముందు నుంచి స్కెచ్ మొదలెడతారు. ఇప్పుడు ఒక పక్కన లిక్కర్ స్కామ్, ఇప్పుడు దానికి తోడు ఓబులాపురం కూడా యాడ్ అయితే మన పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి ముందు నుంచే ఒక ప్రణాళిక ప్రకారం ఇటువంటి విష ప్రచారాలన్నింటి కూడా తెరలేపుతారు. అది కూడా వాళ్ళు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏపీ రాజధాని అమరావతి దేశంలోని అత్యుత్తమంగా రూపుదిద్దుకోనుందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచానికి ధీటైన రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేయడం, కేంద్ర ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం రాష్ట్రాభివృద్ధికి శుభ పరిణామమని శ్రీదేవి అన్నారు. ఏపీ రాజధాని అమరావతి దేశంలోని అత్యుత్తమంగా రూపుదిద్దుకోనుందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయని, ప్రపంచానికి ధీటైన రాజధాని నిర్మాణానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 49,000 కోట్ల రూపాయల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేయడం, కేంద్ర ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి శుభ పరిణామమని శ్రీదేవి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా ఈ పనులు పూర్తి చేయాలని ప్రధాని సూచించారని గుర్తు చేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి కూడా అమరావతి నిర్మాణంలో కీలకమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి పునర్నిర్మాణం వేగంగా జరుగుతుందని, రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో పయనిస్తోందని శ్రీదేవి విశ్వాసం వ్యక్తం చేశారు. కురువంశం నాశనం అంటే ప్రతిదానికి కూడా నాకే కావాలి, నేనే దోచుకోవాలి, దోచుకో పంచుకో తినుకో అని కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అటకెక్కించి రోడ్లను తవ్వేసి కంకర్లు కొట్టేసి మరి ఆయన చేసిందేంటి? కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగం సురేష్కి దోచిపెట్టాడు. మరి ఒకసారి అందరూ కూడా ఒక దారిలో నడిస్తే ఉరిపి కట్టది మరొక దారి అంట. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజల్ని కొల్లబొడి చేశారు. 30 లక్షల మంది ఆసుపత్రి పాలవటం, 30,000 మంది చనిపోవటం, అంతేకాకుండా 1,00,000 కోట్ల పైన కూడా మద్యం స్కామ్ బయటకు తీస్తుంటే దానికి ఉలిక్కిపడి మత కుల ప్రాంత విద్వేషాలని రెచ్చగొట్టి మరి ఏ విధంగా ఆయన అమరావతి క్యాపిటల్ వైభవాన్ని మరి పునఃప్రారంభమైతే దాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టి రివర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి. తమిళనాడులో పెద్ద మార్కెటింగ్ కంపెనీ మా కంపెనీకి చెందిన మైత్రి యాప్లో ఒకసారి పెట్టుబడి పెడితే జీవితాంతం లాభం వస్తుంది అని సంస్థ ప్రతినిధులు నమ్మబలికారు. డబ్బులు కట్టించుకుని 2 నెలలు నగదు చెల్లించి తరువాత ఎగనామం పెట్టిన ఘటన ఎనికేపాడులో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన దిండు సుబ్బారావు అనే బాధితుడు ప్రజా ఫిర్యాదు వేదిక పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్కేపాడు శివాలయం వీధిలో జిల్లా మార్కెటింగ్ యాప్ పేరుతో కార్యాలయం ఉంది. మైత్రి యాప్లో ఒక్కసారి 1.22 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు 480 రూపాయల చొప్పున జీవితాంతం వస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన దిండు సుబ్బారావు ఆయన కుటుంబ సభ్యులను నమ్మబలికారు. 2024లో కొంతమంది పెట్టుబడి పెట్టారు. వారికి రోజుకు 480 రూపాయల చొప్పున చెల్లించారు. 2 నెలలు చెల్లించిన తర్వాత పెట్టుబడిదారులు ఇంకా ఎవరినైనా చేర్పిస్తే రోజు చెల్లించే 480 రూపాయలతో పాటు కమిషన్ మరో 200 రూపాయలు చెల్లిస్తామని ఒక్కొక్కరు 7గురిని చేర్పించవచ్చని చెప్పారు. ఫలితంగా కొందరు తమకు తెలిసిన వ్యక్తులతో పెట్టుబడి పెట్టించారు. తర్వాత 2 నెలల పాటు నగదు సక్రమంగా చెల్లించారు. అనంతరం ఎన్నికల కోడ్ వచ్చిందని, తమ సంస్థపై ఈడీ దాడులు జరిగాయని, త్వరలో నగదు వేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యాప్ను ఆపేశారు. బాధితులు ఎన్కేపాడులోని కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఉద్యోగులు లేరు. చివరికి పటపట పోలీస్ స్టేషన్ దిండి సుబ్బారావు భార్య దిండి రంగమ్మ, అత్తయ్యారెడ్డి, రమణమ్మ అనే 3 బాధితులు కలిసి పటపట పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాప్లో పెట్టుబడి పెట్టిన తర్వాత రోజు వారు పంపిన వీడియోలు యూట్యూబ్లో చూసి దానికి సంబంధించిన ప్రశ్నలకు యాప్లో సమాధానాలు ఇస్తేనే డబ్బులు ఇచ్చేవారు. అలా రోజుకి 30 వీడియోలకు పైగా పెట్టుబడిదారులు చూసేవారు. వచ్చిన నగదు యాప్లో వాలెట్కు అనుసంధానమయ్యేది. నగదు నెలలో ఒకసారి మాత్రమే తమ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం ఉండేది. యాప్లో 100 మంది పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. కమిషన్ కోసం కక్కుర్తిపడి తెలిసిన వారిని చేర్పిస్తే అసలుకే మోసం వచ్చిందంటూ
లబోదిబోమంటున్నారు. పిల్లల చదువుల కోసం రోజంతా కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బుకి అదనంగా డబ్బులు వస్తాయని మైత్రి యాప్ కట్టామని తీరా రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో గుణదల స్టేషన్లో 25 మంది, సోమవారం పటమట స్టేషన్లో 3 ఫిర్యాదులు చేశారు. సంస్థ ఉద్యోగుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని, కార్యాలయంలో ఎవరూ లేరని, బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట పోలీసులు తెలియజేశారు. మైత్రి యాక్స్ అని కోయంబత్తూరులో ఉందని చెప్పి మాకు డబ్బులు పంపించారండి. మనిషికి వచ్చి 1,21,000 కట్టాం. మేము పేరుకి వచ్చి మా భర్త పేరుతో 1,21,000, నా పేరుతో 1,21,000. అలాగే మా అమ్మగారు కూడా కట్టిందండి. ఆమె వచ్చి మా నాన్నగారు ఖర్చు బాగోదండి. పక్కవారు ఆమె ఇళ్లలో పనిచేసి ఆయన పోషించాలి. ఏదో ఆమె కూడా ఇళ్లలో పని చేసుకోలేకపోతుంది. పెద్ద వయసు ఆవిడని పోతే అని ఆశపడి కట్టింది. నెల అవుతుంది. మా నాన్నగారు అయితే ఏం తేవట్లేదని ఆమె ఇళ్లలో పని చేసి పడుతుందని బంగారు ఏదో పెట్టి కట్టింది. ఏ చదువుకు ఉపయోగపడతాయి అని నా భర్తకేమో నడుంకి ఆపరేషన్ అయ్యింది. నాకు బాగోదు, షుగర్, బీపీ, బయటికి వెళ్ళి పని చేయలేదు. నెల అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి అప్పులు చేసి కట్టాము. ఇప్పుడేమో ఆ అప్పులు మా ఫ్యామిలీ మీద తెచ్చుకున్నారు కూడా అప్పులు చేసాము. ఇప్పుడేమో ఆ అమౌంట్ 2 నెలలు పడిందండి. 12,000 చొప్పున. మళ్ళీ 3వ నెల నుంచి అసలు అమౌంట్ రాలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.